తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఫోరం ఆధ్వర్యంలో నక్కా శ్రీనివాస్ యాదవ్ గారి సౌజన్యంతో నిర్వహించిన ప్రతిభా పాటవ పరీక్ష బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మరియు గోకుల్ శ్రీధర్ యాదవ్. తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో శ్రీమతి నక్క వెంకట యాదవ్, శ్రీ నక్క యాదగిరి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్బీ నగర్లో ప్రతిభ పాటవ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ హయత్ నగర్లో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు గోకుల్ శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బహుమతులు ప్రదానోత్సవం అనంతరం బీరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని అన్ని విషయాలను అన్ని రంగాల్లో పట్టు సాధించాలని, ప్రతిభ పాఠవాలు కలిగి ఉండాలని, దేశం గర్వించదగ్గ స్థాయిలోకి వెళ్లాలని అన్నారు. శ్రీమతి నక్క వెంకటమ్మ, శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ని పాఠశాల దత్తత తీసుకోవడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పేద విద్యార్థులకు సాయం చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఇటువంటి పరీక్షలు విద్యార్థులను ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని అన్నారు. శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ని చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలని, పేద విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ తన తల్లిదండ్రుల పేరు మీద శ్రీమతి బేరి వెంకటమ్మ యాదవ్, శ్రీ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పేద విద్యార్థులకు తన వంతు సాయం నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ మరియు ఆట వస్తువులు ప్రతి సంవత్సరం అందజేస్తున్నామని అన్నారు. పెద్దలు ఇలా స్కూళ్లను దత్తత తీసుకోవాలని, రేపటి తరాల ప్రతిభ పాఠవాలను ప్రపంచానికి తెలియజేసే బాధ్యత మనదని అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క ఉమేష్ యాదవ్, గడ్డం బాలకృష్ణ యాదవ్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీలో పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.